ఇక తిరుపతిలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. 4 చోట్ల బాంబులు పేల్చబోతున్నట్లు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇక తిరుచానూరు కేంద్రంగా ఐఎస్ఐ మాజీ ఎల్టీటీఈ మిలిటెంట్ల కూట్రగా మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. ఇక 2 అనుమానాస్పద మెయిల్స్ బాంబు బెదిరింపులతో వెంటనే అప్రమత్తమయ్యారు. ఇక పోలీసులు అలిపిరి, తిరుమల, శ్రీకాళహస్తి, తిరుచానూరు, కపిలతీర్థంలో పలు ప్రాంతాల్లో బాంబు నిర్వీర్య బృందాలతో తనిఖీలు చేపట్టారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ తిరుపతి నుంచి అందిస్తారు. అయితే దినేష్ చెప్పండి, తిరుపతిలో 4 చోట్ల ఆర్డీఎక్స్ బాంబులు పేల్చబోతున్నట్లు కూడా కొన్ని బెదిరింపు మెయిల్స్ వచ్చినట్టు సమాచారం. ఇక పోలీసులు దానికి సంబంధించి ఎట్లాంటి తనిఖీలు చేస్తున్నారు? ఇప్పుడే తిరుపతి పోలీసు పొద్దు నుంచి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. పూర్తిగా తిరుపతి ఇది పిలిగ్రిమ్ ఏరియా కాబట్టి పూర్తి అన్ని పిలిగ్రిమ్ స్టే చేసే చోట పూర్తిగా నిఘా పెట్టారు. కాకుండా బాంబు డిస్పోజల్ బీడీ బృందాలు తనిఖీ చేస్తున్నాయి. అనుమానాస్పద మెయిల్తో తనిఖీలు చేపట్టిన పోలీసులు అయితే ఈ మెయిల్ తమిళనాడు తిరువల్లూరు కేంద్రంగా మాజీ మిలిటెంట్ కేంద్రంగా ఈ కుట్ర పడినట్టుగా బెదిరింపు వచ్చినట్టుగా గుర్తించారు. ప్రియ, ఏ చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు? తిరుపతి ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిల్ తీర్థం, గోవిందరాజు ఆలయం, ప్రధాన టెంపుల్ అన్ని కూడా తనిఖీలు చేస్తున్నారు. అయితే తిరుమల పూర్తిగా ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు. దినేష్, ఇప్పటి వరకు ఏ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు? ఇప్పటి వరకు విష్ణు నివాసము, శ్రీనివాసము, గోవిందరాజ స్వామి టెంపుల్, కోర్టు ప్రాంగణము, అదే విధంగా జడ్జీల ఇళ్లలో తనిఖీ చేశారు. అంటే ఇప్పుడు తిరుపతి ప్రాంత ప్రజల పరిస్థితి ప్రస్తుతానికి ఎట్లా ఉంది? భయాందోళన మధ్యలో ఉన్నారా? లైక్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? పూర్తిగా ఎస్పీ సుబ్బరాయుడు సమక్షంలో కాళహస్తి, తిరుచానూరు, తిరుమల అన్ని ప్రాంతాల్లో పూర్తిగా ఇప్పటికే తనిఖీ చేశారు. అట్లాంటి బెదిరింపులు అవన్నీ కూడా ఏమి లేనట్లుగానే నిర్ధారించారు. రైట్ దినేష్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే తిరుపతిలో బాంబు కలకలం రేగుతోంది. తిరుపతిలో 4 చోట్ల కూడా ఆర్డీఎక్స్ బాంబులు పేల్చబోతున్నట్లుగా బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. దాంతో బాంబు స్క్వాడ్ అండ్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఇక కొన్ని చోట్ల తనిఖీలు కూడా నిర్వహించడం జరిగింది.